ఎస్ బాలమణి గారు, ఇప్పుడు మీరు ఒక మున్సిపల్ చైర్మన్ ఆలేరుకి. సో ఇక్కడ మున్సిపాలిటీలో మహిళలకు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? వాళ్ళ జీవనోపాధికి మీరు అందించాల్సిన సహకారాలు ఏమున్నాయి? ఇక్కడ నేను మహిళల కోసం కుట్టు మిషన్లు కానీ ఇంకా ప్రత్యేకంగా వారు వచ్చి మేము ఈ పని చేసుకుంటామంటే నా వంతు సాయంగా ఏదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాను నేను. ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకి ఏది అడిగినా ముందుండి నేను ఒక మహిళగా వాళ్ళ జీవనోపాధికి నా చేతనైన సాయం చేస్తాను నేను. అంటే యాజ్ ఏ ఉమెన్గా మీరు కూడా మన మహిళలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా మీరు కూడా వాళ్ళ జీవనోపాధికి సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీ శ్రాయశక్తిలో మీరు కూడా ప్రయత్నిస్తారన్నమాట. రైట్ భాస్కర్ గారు, కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇప్పటివరకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మీకే పోస్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం వరకు ఏంటంటే, ఎప్పుడైతే కరోనా వచ్చిందో 2019 అనుకుంటున్నాను, కరోనా వచ్చినప్పుడు ఏమైందనంటే మా ఎమ్మెల్యే గారు కదా బీర్లా ఎల్ఏ గారు, ఆయన చేసేటువంటి కార్యకలాపాలకు నేను ఆకర్షితునైపోయినా. ప్రజాసేవ కార్యక్రమాలు తన సొంత నిధులతోటి ప్రతి ఒక్క చిన్న గ్రామాలకు, పల్లె గ్రామాలకు పోయి కూడా కూరగాయలు, బియ్యం, కరోనా కిట్లు అటువంటి అందించడం జరిగింది. ఆయన యొక్క సేవకు ముఖ్యంగా నేను ఆకర్షితున్నైనా.